జనులందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్న నాకేమనిపించిందంటే అటు సుజిత్ గారు, ఇటు బుచ్చిబాబు గారు ఇద్దరూ కలిసి ఏమన్నా కాన్ఫరెన్స్ కాల్ ఏమన్నా మాట్లాడుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే నిన్న మీరు చూసుకుంటే అటు 'పెద్ది' సినిమా నుండి, ఇటు 'ఓజీ' సినిమా నుండి ఒకే రకమైన అప్డేట్స్ అయితే వీళ్ళిద్దరూ కూడా లిమిటెడ్ టైం గ్యాప్‌లో అయితే ఇచ్చారు. ఆ 2 అప్డేట్స్ ఏంటంటే అటు 'ఓజీ' సినిమాకి సంబంధించిన ఎడిటింగు, ఇటు 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ కూడా ఇప్పుడే జరుగుతుందంట. ఇంకా ఈ 2 సినిమాలకి కూడా ఒకే ఎడిటర్ అన్నమాట, నవీన్ నూలి గారు. ఆ నవీన్ నూలి గారితో ఉన్న పిక్సే నిన్న సుజిత్ గారు అలాగే ఇటు బుచ్చిబాబు గారు అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఓజీ సినిమా అంటే రిలీజ్ అవ్వడానికి ఒక 20 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఎడిటింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. మరి 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ అప్పుడే ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ అయితే రావచ్చు. 'పెద్ది' సినిమా షూటింగ్ తో పాటు సైమల్టేనియస్ గా ఎడిటింగ్ కూడా వీళ్ళైతే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 27న 2026 మార్చి 27న ఈ సినిమా మన ముందుకైతే వచ్చేస్తే నిజంగా అటు సుజిత్ గారు కావచ్చు, ఇటు బుచ్చిబాబు గారు కావచ్చు, ఇద్దరు కసిపెట్టలు అనమాట. మామూలు కసి కాదు వీళ్ళది. అసలు సినిమాల్ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. ఎక్కడా తగ్గకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అటు బుచ్చిబాబు గారు 'పెద్ది' సినిమాని అయితే తీస్తున్నాడు, ఇటు సుజిత్ గారు అయితే 'ఓజీ' సినిమాని తీసేశాడు. ఇంకా రీసెంట్ గా 'పెద్ది' సినిమాకి సంబంధించిన సాంగ్ అయితే షూట్ అయితే అయింది కదా. దాంట్లో ఒక చిన్న పార్ట్ మన బుచ్చిబాబు గారిని అయితే సాటిస్ఫై అయితే చేయలేదంట. దాని రీషూట్ కూడా ఆయన అయితే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా పక్కా ప్లానింగ్ తో అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఇద్దరు కలిసి అయితే వస్తున్నారు. విత్ ఇన్ మంత్స్ గ్యాప్ లో 2 బ్లాక్ బస్టర్లు అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే రిలీజ్ అవడానికి 20 రోజుల ముందే 'ఓజీ' సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ 10 కోట్ల మార్క్ అయితే దాటేసింది. యుఎస్ఏలో 1.065 మిలియన్ మార్క్ అయితే 'ఓజీ' సినిమా అయితే క్రాస్ అయింది. దగ్గరగా 36,500కి పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా ఏఎంసీ చైన్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. ఒక్కసారి ఆ చైన్ ఓపెన్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ లో బుకింగ్స్ ఓపెన్ అయిన స్టార్టింగ్ లో 200K జంప్, 300K జంప్ అయితే ఉంది కదా. ఆ విధంగా మనం లాంగ్ జంప్స్ అయితే చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో అది అయితే జరగబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే యూకేలో 'ఓజీ' సినిమాకి సంబంధించి 5,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇదైతే ఫెనామినల్ అనే చెప్పాలి. ఇంకా రీసెంట్ గానే మన ఇమ్రాన్ హష్మి గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది కలిసి ఉన్న ఒక క్లిప్స్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించిన హిందీ వర్షన్, తమిళ వర్షన్ అయితే నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు. నిజంగా హిందీ వర్షన్ లో ఆయన డబ్బింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. తమిళ వర్షన్ కూడా బాగుందన్నమాట. ఇదే విధంగా ఈ సినిమాని ఖచ్చితంగా వీళ్ళు అటు హిందీలో కావచ్చు, ఇటు తమిళ్లో కావచ్చు ప్రమోట్ చెయ్యాలి. ఎందుకంటే ఈ సినిమాకి పాన్ ఇండియా అపిల్ ఉండే కంటెంట్ అయితే ఉంది ఈ సినిమాలో. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే 'పెద్ది' సినిమా టీం దగ్గర కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంది. సాంగ్ ని దసరా వరకు డ్రాగ్ చేయకుండా 'ఓజీ' సినిమాకి ముందే సాంగ్ ని రిలీజ్ చేసి 'ఓజీ' సినిమా ఆడుతున్న థియేటర్స్ లో ఆ సాంగ్ ని కనుక ప్లే చేస్తే ఖచ్చితంగా అదైతే బాగా హెల్ప్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. సరే, మరి క్లాస్ నెంబర్ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదం.